అంటే కుండ. హిందూ నాగరికతలో కలశంకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కుంభ్ అనేది ప్రకృతి మరియు మానవత్వం యొక్క కలయిక, శక్తికి మూలం. ఇది మానవుని పాపం, పుణ్యం మరియు వెలుగు, చీకటిని గుర్తిస్తుంది. మానవ శరీరం 5 ముఖ్యమైన సహజ అంశాలతో రూపొందించబడింది. అగ్ని, గాలి, నీరు, భూమి మరియు ఆకాశం. వీటిని కలిపి పంచత్వ అని పిలుస్తారు. ఐక్యరాజ్య సమితి సంస్థ యునెస్కో కుంభమేళాకు మానవాళికి అవ్యక్తమైన సాంస్కృతిక వారసత్వాన్ని అందించింది. యునెస్కో ప్రకారం కుంభమేళా భూమిపై అత్యంత ప్రశాంతమైన మతపరమైన సమావేశం. అందుకే ప్రపంచంలోని ప్రతి మూల నుండి పెద్ద సంఖ్యలో హిందువులు పవిత్ర నదులలో స్నానం చేయటానికి లేదా వారి పాపాలను తొలగించి వారి జీవితాలకు స్వచ్ఛతను తీసుకురావటానికి ఉద్దేశించిన ఆచారం కోసం ఈ జాతరకు వస్తారు. ఇది ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. మౌని అమావాస్య రోజు ఇలా చేస్తే కోరికలు నెరవేరుతాయి అని మౌని అమావాస్య పదాల్లో ఉన్న ఆధ్యాత్మిక తత్వం ఎంతో గొప్పది. దీనిని మౌని, అమావాస్య పదాలుగా విడగొట్టి మౌని అంటే మాట్లాడకుండా మౌనంగా ఉండటం, అమా చీకటి, వాస్య అంటే కామం. దీని అర్థం పగటిపూట మౌనంగా ఉండి చీకటిని, కామాన్ని తొలగించుకోవటం. మౌని అమావాస్య రోజున ఉపవాసం ఉండి మౌనవ్రతం పాటించి నోటు నుంచి ఒక్క మాట కూడా రాకుండా జాగ్రత్త తీసుకుంటారు. గంగానదిలో స్నానం కూడా ఆచరిస్తారు. సాంప్రదాయకంగా మౌని అమావాస్యను జరుపుకోలేకపోతే ఈ ఆచారాలను పాటించటం వల్ల అలాంటి ఫలితమే దక్కుతుంది. గంగానదిలో స్నానం అందరికీ వీలు కాదు కాబట్టి ఇంట్లో స్నానం చేసేటప్పుడు ఆ నీటికి కాశీ గంగను కలిపి గంగేచ యమునేచ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిన్ సన్నిధం కురు అన్న మంత్రాన్ని ఉచ్చరించాలి. ఇలా చేయటం వల్ల దేశంలోని అన్ని పవిత్ర నదుల ఆశీర్వాదం, వాటి అంశలు స్నానం చేసే నీటిలో చేరుతాయనేది శాస్త్రోక్తి. అలాగే పితృతర్పణాలకు మౌని అమావాస్య తిథి చాలా మంచి రోజు. పూర్వీకులను గుర్తు చేసుకుని వారిని స్మరిస్తూ ఆశీస్సులు పొందుతారు. ధ్యానం, మంత్రోచ్చరణ, సంగీతం వినటం వల్ల మానసిక ప్రశాంతత, శాంతగుణం అలవడతాయి. మనస్సు మన ఆధీనంలో ఉంటుంది. చంద్రుడితో సంబంధం ఉన్నందున రుద్రాక్షమాలను ఆ రోజు ధరించవచ్చు. అయితే విముఖి లేదా షోడశముఖి అనగా 16 ముఖాలు అయి ఉండాలి. ఇవి ధరిస్తే ఆందోళన తగ్గి ప్రశాంతత చేకూరుతుంది. చంద్రశిలను ధరించటం వల్ల కూడా సానుకూలత ఏర్పడుతుంది. కుక్కలు, ఆవులు, కాకులకు ఆహారం పెట్టడం పవిత్రంగా భావిస్తారు.